పాస్9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉప కమిషనర్ ఎం రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఉప కమిషనర్ ఆలయ సిబ్బందితో కలిసి మంగళవారం భక్తాదుల కొరకు ఏర్పాటు చేసిన పనులను పరిశీలించారు. మీడియాతో ఉప కమిషనర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తాదులు మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి వస్తారని తెలిపారు. భక్తులకు ఏ ఆటంకం కలగకుండా అన్ని పనులను పూర్తి చేయడం జరిగిందని, ఆలయ ప్రాంగణంతో పాటు దేవాలయ పరిసరాల్లో 70 సీసీ కెమెరాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. ఓం నమో నరసింహాయ నమః. ఈ శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, అనంతపురం, మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఎక్కువగా వస్తారు. కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. అందరికీ తగిన ఏర్పాట్లు ఇక్కడ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్డీఓ గారి అధ్యక్షతన 15 రోజుల ముందు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. పోలీస్ బందోబస్తుగా సిఐ గారు కూడా వచ్చారు ఆ రోజు. అందులో భాగంగా మెడికల్ వాళ్ళకి, ఫైర్ సర్వీస్ వాళ్ళకి, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఆర్డబ్ల్యూఎస్ అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 1 గంట సమయం నుంచి మొదలవుతుంది పూజా కార్యక్రమాలు. భక్తులకు 4 గంటల నుంచి ప్రవేశం దర్శనము జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు కళ్యాణం ఇక్కడ పైన పాదం దగ్గర ఉంటుంది. తర్వాత అన్నదాన కార్యక్రమము ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డే అంటే 11వ తారీఖున తెప్పోత్సవం కూడా ఈసారి మొదటిగా ప్రథమంగా మొదలెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనంకి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఇందాక మన ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారు వచ్చారు. సో సార్ వాళ్ళ సూచనల ప్రకారం కూడా ఇంకా కొన్ని మార్పులు చేయాల్సింది, అవి కూడా చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. కృతజ్ఞత. అందరికీ నమస్కారం. మన బేతంచెర్ల మండలంలో ఇక్కడ శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు. అందులో భాగంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఇబ్బంది ఉంటుందని తెలుసుకొని ఈ ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ ప్లేస్లు 4 ప్లేస్లు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని బాగా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పార్కింగ్ చూసుకుంటాము. అలాగే టెంపుల్లో సంబంధించి క్యూ లైన్కి సంబంధించి కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఈవో గారికి చెప్పడము, వారు మనకి అవి బాగా ఏర్పాటు చేసి బ్యారికేడ్స్ కట్టి క్యూ లైన్స్ సక్రమంగా ఉండేటట్టు చూడడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 4 రోజులు కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా చూసుకుంటాం. అంటే ఇప్పుడు వీఐపీలకు వచ్చినప్పుడు భక్తులకు సామాన్యంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి? లేదండి, ఎటువంటి క్యూ లైన్స్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. వీఐపీకి ఫ్రీ దర్శనం సపరేటు, 100 రూపీస్ సపరేటు, వీఐపీ ఎంట్రన్స్ సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీఐపీ మూమెంట్ వల్ల సపరేట్ క్యూ లైన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఎస్ రమేష్ బాబు, బేతంచెర్ల ప్లేస్.